సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, కేంద్ర ప్రభుత్వం మొన్న అమల్లోకి తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకి సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు బయట హాట్గా నడుస్తుంది. ఒక్కసారి అసలు ఎటువంటి న్యూస్ వచ్చింది ఏంటో చూద్దాము. లేబర్ కోడ్లను నోటిఫై చేసిన కేంద్రం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటన. కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 4 కార్మిక స్మృతులను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను నోటిఫై చేశాం, ఇకపై ఇవి దేశవ్యాప్తంగా చట్టాలుగా మారబోతున్నాయంటూ కూడా ఆయన అనౌన్స్ చేశారు. సో ఏంటి అసలు ఆ కొత్త కార్మిక చట్టాలు? వీటిని మనం ఎంతవరకు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారు? సో ఈ కోడ్స్ అన్నీ ఇప్పుడే కాదండి, యాక్చువల్గా 2020 ఆ టైంలోనే వచ్చేసాయి. మీరు చూసారంటే 2014లో ఎప్పుడైతే మోదీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చాలా ఫ్రీక్వెంట్గా దాన్ని పెద్ద యాంథమ్గా మార్చి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు బిజినెస్కి ఏంటేంటి ఎలా చేస్తారు, ఒకటి వచ్చి ట్యాక్స్ రిఫార్మ్స్, ఇంకొకటి వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్, ఇంకొకటి వచ్చి లేబర్ రిఫార్మ్స్, రైట్? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాల్సింది. అయితే వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి 2020లో అరౌండ్ కోవిడ్ టైంలో ఈ 4 యాక్ట్స్ని తీసుకొచ్చారు. ఈ 4 యాక్ట్స్ ఏంటంటే మీకు త్రూఅవుట్ హిస్టరీ మన ఇండియన్ లా సిస్టంలో ఏవేవైతే యాక్ట్స్ ఎనేబుల్ చేశారు లేబర్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇది చాలా యాక్ట్స్ అయిపోయాయి. మీరు అన్నట్టు 29 యాక్ట్స్ అయిపోయాయి. ఎవరైనా కంట్రీ ఆపరేట్ చేస్తుంటే వాళ్ళు కూర్చొని ఫస్ట్ యాక్ట్లు ఏమని చదువుకోవాలంటే 29 యాక్ట్లు చదివి దాంట్లో ఎక్కడ ఏమున్నాయని ఆ ప్రకారం వాళ్ళు లేబర్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. అది చాలా ఇష్యూ అయిపోతుంది కాబట్టి దాన్ని ఈజ్ చేయడానికి ఈ 29ని 4గా తగ్గించేశారు, అన్ని కన్సాలిడేట్ చేశారు. అయితే 2020 అప్పుడు మీకు బాగా గుర్తుంటే అగ్రి రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. అగ్రి రిఫార్మ్స్ అప్పుడు చాలా ప్రొటెస్ట్ జరిగాయి. చాలా పంజాబ్ అటు సైడ్ బాగా ఫార్మర్ ప్రొటెస్ట్ గుర్తుంది. ఆ ప్రొటెస్ట్ వల్ల గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసేసింది అగ్రి రిఫార్మ్స్. సో అట్ ద సేమ్ టైం అదే టైంలో ఈ లేబర్ రిఫార్మ్స్ కూడా రావాలి. కాకపోతే అప్పుడే గవర్నమెంట్ బాగా హీట్ ఫేస్ అయింది కనుక దీన్ని పార్లమెంట్ ఎనాక్ట్ చేసినప్పటికీ నోటిఫై చేయలేదు. నోటిఫై చేయడం అంటే గవర్నమెంట్ని అఫీషియల్ గ్యాజెట్ ఆఫ్ ఇండియా అంటారు. దాంట్లో ఈ పలానా తేదీ నుంచి ఈ యాక్ట్ అమల్లోకి వస్తుందని చెప్తే తప్పితే అది ఇంకా అమల్లోకి రాదు. సో పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసేసింది, ప్రెసిడెంట్ సైన్ కూడా పెట్టేశారు. కాకపోతే గవర్నమెంట్ పలానా తేదీ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఫైనల్గా రీసెంట్గా నవంబర్ 21 నుంచి ఈ యాక్ట్స్ అమల్లోకి వస్తాయని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్లో నోటిఫై చేయడం జరిగింది. సో ఏంటి ఆ 4 యాక్ట్స్ అంటే, ఒకటి వచ్చి కోడ్ ఆన్ వేజెస్ అంటాం, ఇంకొకటి వచ్చి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, మూడోది వచ్చి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 4వది వచ్చి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. సో ఫస్ట్ మనం చూస్తే కోడ్ ఆన్ వేజెస్ 2019. దీంట్లో అన్నిటికంటే మనకి ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే మినిమం వేజెస్. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ కొన్ని ఇండస్ట్రీస్ మాత్రమే అందరికీ మినిమం వేజ్ ఎంత ఉండాలనేది ఫిక్స్ ఉండేది. ఈ కోడ్ వచ్చిన తర్వాత మన దేశంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మినిమం వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అంటే మామూలుగా మనం రోడ్ సైడ్ చూసే బండ్లు వాళ్ళు, ఆ షాపులు, స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరికి కూడా ఖచ్చితంగా మినిమం వేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. రెండోది వచ్చి ఏంటంటే వీటికి నేషనల్ లెవెల్లోనే గవర్నమెంట్ ఒక మినిమం వేజ్ ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ ఈ యాక్ట్స్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లేబర్ అనేది కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ 3 ఉంటాయి అనమాట. స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ మన స్టేట్ గవర్నమెంటే దాని మీద లాస్ చేస్తుంది. సెంట్రల్ లిస్ట్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కన్కరెంట్ లిస్ట్ అంటే 2 సెంట్రల్ స్టేట్ ఇద్దరు చేయాలి. ఇక్కడ ఈ లేబర్ కోడ్ అనేది ఈ కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది. దాని అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్రాడ్ సెట్ ఆఫ్ రూల్స్ ఒకటి తయారు చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మన లేబర్ కోడ్స్ ఏవైతే చేసిందో బ్రాడ్ సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేసి స్టేట్స్కి ఇచ్చేస్తుంది. అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజ్ రోజుకి 100 రూపాయలు ఉందన్నారు అనుకోండి, ఏ స్టేట్ కూడా 100 కంటే తక్కువ పెట్టడానికి లేదు, కానీ 100 కంటే ఎక్కువ పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావాలంటే 200 మినిమం వేజ్గా పెట్టుకోవచ్చు. అటు సైడ్ మహారాష్ట్ర 100 పెడతామని 100 పెట్టుకోవచ్చు, కానీ 100 కంటే తక్కువ పెట్టడానికి లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ బేస్ రూల్స్ ఇచ్చేస్తుంది,
దాని మీద స్టేట్ గవర్నమెంట్స్ బిల్డ్ చేసుకుంటాయి. సో అందులో మనకి ఫస్ట్ కావాల్సింది అందరికీ ఖచ్చితంగా మినిమం వేజ్ ఖచ్చితంగా ఉండాలి. రెండోది వచ్చి ఆ నేషనల్ గవర్నమెంట్ ఒక మినిమం వేజ్ ఫిక్స్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ కావాలంటే దాని మీద ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు తప్పితే తగ్గించడానికి లేదు. మూడో ఇంపార్టెంట్ వచ్చి ప్రతి నెల శాలరీ పలానా తేదీ కల్లా పడిపోవాలి మీ అకౌంట్లో, రైట్? ఆ పలానా తేదీ ఫిక్స్డ్, మళ్ళీ అగైన్ స్టేట్ గవర్నమెంట్స్ కొంచెం మార్చుకోవడానికి ఉంది. బట్ బ్రాడ్గా చూస్తే ఒక 1 వీక్లో అయితే పడిపోయినట్లే మనకి ఎక్కువ న్యూస్. 7వ తారీఖు లోపల పడాలంటూ కూడా, రైట్? ఇంకో ఇంపార్టెంట్ ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చి ఓవర్ టైం కనుక చేశారనుకోండి, మీ నార్మల్ బిజినెస్ అవర్స్ 8 hours, 8 hours నుంచి మీరు ఎక్స్ట్రా వర్క్ చేస్తే మీకు వచ్చే జీతం ప్రతి గంటకి క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రతి గంటకి డబల్ రావాలి. సో నార్మల్ 8 hours మీరు వర్క్ చేసేటప్పుడు గంటకి మీ జీతం 500 అనుకోండి, ఎక్స్ట్రా టైం 8 గంటలు దాటిన తర్వాత మీరు చేస్తే గంటకి మీకు 1000 రూపాయలు రావాలి. ఓకే. సో డబల్ పేమెంట్ అనేది ఓవర్ టైం అయితే 100% ఈ యాక్ట్ ప్రకారం చేయాలి. ఇంప్లిమెంట్ ఎంత చేస్తారనేది చూడాలి. బట్ అల్టిమేట్ యాక్ట్ అయితే ఏం చెప్తుందంటే మీ 8 hours దాటి ఓవర్ టైం చేస్తే డబుల్ అయితే అవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఎటువంటి జెండర్ బయాస్ ఉండకూడదు. ఆడవాళ్ళు అయినా సరే, ట్రాన్స్జెండర్ అయినా సరే, మగవాళ్ళు అయినా సరే, చేసే పని సేమ్ అయితే అందరికీ ఈక్వల్ శాలరీ కావాలి. ఒకప్పుడు ఆడవాళ్ళకి ట్రాన్స్జెండర్ కొంచెం తక్కువ ఇచ్చేవాళ్ళు మెన్కంతో కంపేర్ చేస్తే. సో ఈ 5 కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ ఖచ్చితంగా మినిమం వేజెస్. సెకండ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజ్ ఫిక్స్ చేస్తుంది. థర్డ్ ఈ శాలరీ టైం పడిపోవాలి. ఫోర్త్ ఓవర్ టైం చేస్తే డబుల్ రావాలి శాలరీ. ఫిఫ్త్ జెండర్ విమెన్ కానీ మెన్ కానీ ట్రాన్స్జెండర్ కానీ అందరికీ సేమ్ శాలరీ ఉండాలి, సేమ్ వర్క్. నెక్స్ట్ చూస్తే సోషల్ సెక్యూరిటీ కోడ్. సోషల్ సెక్యూరిటీ కోడ్ అందరికంటే బాగా ఎక్కువ ఇంపాక్ట్ చేసేది ఎవరికంటే మన ఈ జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, గిగ్ వర్కర్స్ అనే పదం వాడతాం కదా, వీళ్ళకి మ్యాక్సిమం ఇంపాక్ట్ చేసే కోడ్ ఏదైనా ఉందో అది సోషల్ సెక్యూరిటీ కోడ్. ఈ కోడ్ ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి ఈ జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి, ఖచ్చితంగా పిఎఫ్లు ఉండాలి, గ్రాట్యుటీ ఉండాలి. ఆ గ్రాట్యుటీ మామూలు వాళ్ళకి 5 years కదా, వీళ్ళకి 1 year తర్వాత ఆ గ్రాట్యుటీ 1 year నుంచి గ్రాట్యుటీ ఉండాలి. అదేవిధంగా 7వ తేదీ లోపల శాలరీ ఇవ్వాలంటూ కూడా ఐటీ ఉద్యోగులకి 7వ తేదీ లోపల శాలరీని కూడా వార్త రావడం జరిగింది, రైట్? ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ స్పెసిఫిక్గా ఈ గిగ్ వర్కర్కి బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఆల్సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే దానికి కావాల్సిన అమౌంట్, ఇన్సూరెన్స్కి ఏదైతే అమౌంట్ ఫిల్ చేయాలో అది కూడా వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఈ జొమాటో, స్విగ్గీ ఎవరైతే ఉంటారో వాళ్ళే 1 to 2% ఆఫ్ దేర్ రెవెన్యూ, వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లో నుంచి 1 to 2% దీంట్లోకి వెళ్ళాలని ఈ యాక్ట్ చెప్తోంది. దిస్ ఈజ్ అ వెరీ రెవల్యూషనరీ స్టెప్. ఎందుకంటే వీళ్ళకి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, రకరకాలు స్పీడ్గా వెళ్ళి గుద్దేసుకోవడం అన్నీ అయిపోతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఎటువంటి కవర్ లేదు ఇప్పటి వరకు, అఫీషియల్గా లేదు. కొంతమంది చేస్తూ ఉండుండొచ్చు, బట్ అఫీషియల్గా అయితే లేదు. ఫైనల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో గిగ్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా ఆన్ డ్యూటీ ఏమన్నా జరిగినా, లేకపోతే మీరు ఆఫీస్కి వచ్చే టైంలో మీకు యాక్సిడెంట్ జరిగినా అవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతుంది. ఖచ్చితంగా 1 to 2% ఈ కంపెనీసే దానికి వెళ్తుంది. అక్కడి నుంచి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కవర్ అవుతుంది. ఫస్ట్ వచ్చి అది. సెకండ్ వచ్చి ఆఫీస్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అది ఈఎస్ఐసి కింద మీకు కవర్ అవుతుంది. అండ్ థర్డ్ ఇందాకట్లాగే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ పాతకాలంలో ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ మినిమం 10 employees ఉండాలి, ఇలాంటి రూల్స్ ఉండేవి. అలాంటివి ఏమీ లేదు ఇప్పుడు. ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ప్రతి ఒక్కరికి కంట్రీ వైడ్ ఈఎస్ఐసి అనేది అప్లికబుల్ అవుతుంది. సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఇవి మనకి 3 most ఇంపార్టెంట్. ఒకటి వచ్చి గిగ్ వర్కర్స్ని కవర్ చేస్తుంది. మూడోది వచ్చి మీరు ఆఫీస్ టైంలో ఆఫీస్కి వచ్చేటప్పుడే మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా అది కవర్ అవుతుంది. మూడోది వచ్చి మన నేషన్ వైడ్ ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అందరినీ కవర్ చేస్తుంది. నెక్స్ట్ కోడ్ మనం చూస్తే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. దీంట్లో స్ట్రైక్స్ గురించి చెప్తారు. స్ట్రైక్స్ పాతకాలంలో పోలీసులు వచ్చి ఇది ఈ స్ట్రైక్ ఇన్వాలిడ్, ఇల్లీగల్ అని చెప్పి తీసేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే వర్కర్స్ 14 days ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చి స్ట్రైక్ వెళ్ళిపోవచ్చు. 14 days నోటీస్ పీరియడ్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ. అది ఇచ్చారంటే మీరు లీగల్గా స్ట్రైక్ చేస్తున్నట్టు వచ్చేస్తుంది. సో ముందే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. సెకండ్ ఏంటంటే గవర్నమెంటే స్ట్రాంగ్గా ట్రేడ్ యూనియన్స్ అందరినీ రికగ్నైజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే పాతకాలంలో కూడా రికగ్నైజ్ చేశారు, బట్ ఇప్పుడు ఉన్న ట్రేడ్ యూనియన్స్ అందరినీ రికగ్నైజ్ చేస్తామని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిస్ప్యూట్ రెజల్యూషన్. మీకు కనుక మీ మీ కంపెనీతో మీ డిస్ప్యూట్ రిజాల్వ్ కాకపోతే ఫాస్ట్ ట్రాక్గా మీరు దీనికోసం సపరేట్ కోర్ట్స్ పెట్టి డైరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి అప్రోచ్ అయ్యి మీరు ఫాస్ట్గా దానికి రెజల్యూషన్ తెచ్చుకోవచ్చు. సో ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావడం అనేది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ నుంచో మనకు తెలుస్తుంది.
సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్తో ఏంటంటే స్ట్రైక్స్ గురించే. ఒకటి వచ్చి 14 days స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి, సెకండ్ వచ్చి ట్రేడ్ యూనియన్స్ని బాగా రికగ్నైజ్ చేయడం, థర్డ్ వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టడం, దాని నుంచి మీరు ఇష్యూస్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేసుకోవడం, ఫోర్త్ వచ్చి జెండర్స్కి విమెన్ కూడా స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి ట్రేడ్ యూనియన్స్లో అనేది కూడా మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. దాంట్లో ఖచ్చితంగా ఇంతమంది విమెన్ మినిమం ఉండాలి అని చెప్పి లిమిట్స్ పెట్టడాన్ని ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ మనకు చెప్తుంది. లాస్ట్ యాక్ట్ వచ్చి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్ యాక్ట్. ఇదేంటంటే మీరు ఆన్ ద డ్యూటీ ఉన్నప్పుడు మీకు కొన్నిసార్లు చాలా హజార్డస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్, వీటిల్లో ఎలాంటి సేఫ్టీస్ ఉండాలి వాటి గురించి చెప్తుంది. దీంట్లో ఇంతకుముందు ఉన్నట్టువే కాకపోతే అవన్నీ కన్సాలిడేట్ చేసి చెప్పేశారు. సో ఎంప్లాయీస్ని ఏ రకంగా ఆ కంపెనీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం మీ వర్కింగ్ అవర్స్ పర్ డే 8 hours ఉండాలి, వారానికి 48 hours మించి ఉండకూడదు, అండ్ అగైన్ దీంట్లో కూడా ఓవర్ టైం చేస్తే డబుల్ ద అమౌంట్ ఆఫ్ పే ఉండాలి. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఆక్యుపేషనల్ యాక్ట్లో కవర్ అవుతుంది. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విమెన్కి ఇంతకుముందు రెస్ట్రిక్షన్స్ ఉండేవి, అంటే వాళ్ళు ఓన్లీ డే టైమే వర్క్ చేయొచ్చు, నైట్ టైం. ఇప్పుడు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. విమెన్ 24/7 ఎనీ టైం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఈ యాక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ 4 యాక్ట్స్లో నుంచి మనకి మేజర్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాల గురించి చాలా చక్కగా మన ఆడియన్స్తో షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.